2016లో డ్రా తీసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ బాధిత కుటుంబాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, మాజీ ఎంపీపీ ఉర్మెట్ల రాజలింగం కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలం గోలివాడ గ్రామ శివారులో 2016లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 20 మందిని ఎంపిక చేసి వారికి ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఇల్లు కేటాయించలేదన్నారు. వారం రోజులుగా మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద శాంతియుత వాతావరణంలో రిలే నిరాహార దీక్ష చేస్తుండగా బాధిత కుటుంబాలతో కలిసి తగిన న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్కి వినతిపత్రం సమర్పించామన్నారు. జోడించి మేము ఈ బాధితుల పక్షాన కోరుతా ఉన్నాం. మరి మీకు రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి కేటీఆర్ గిఫ్ట్ ఇచ్చింది కదా, ఈ 21 మంది కూడా డబుల్ బెడ్రూమ్లో గిఫ్ట్ ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలి. వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా అర్హులను ఎంచుకోవాలి తప్ప వీళ్ళని వాళ్ళ ఆశ చూపి వీళ్ళను 9 సంవత్సరాల నుంచి ఇల్లు ఇస్తామని చెప్పి ఆశ చూపి ఇవ్వకపోవడం నిజంగా దుర్మార్గమైన చర్య. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు పొద్దున 24 గంటల్లో వీరికి ఇప్పుడు ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తహసీల్దార్ గారిని నివేదిక ఇప్పిస్తామని చెప్పి అడగడం జరిగింది. స్థానిక తహసీల్దార్ గారు, రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీరాజ్ శాఖ అందరూ కూడా మరి ఎమ్మెల్యే కన్సర్న్లోనే ఉంటారు కాబట్టి అప్పుడు మీదే ప్రభుత్వం, ఇప్పుడు మీదే ప్రభుత్వం. మీ గత శాసనసభ్యునికి మీకు ఉన్నటువంటి వ్యక్తిగత నీళ్ళు వచ్చినాయి, నీళ్ళనే ఉన్నాము. ఎంపీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యే కూడా వచ్చి చూసిండు. మాకేంది చేస్తామని చేయలేదు. వాళ్ళ చుట్టూ తిరిగినాం, అందరి దగ్గరకు పోయినాం. 7 సంవత్సరాల నుండి తిరుక్కుంటూ వచ్చి మా పానాలు నేర్పడ్డాయి. మేము పోదామంటే ఇల్లు లేదు, జాగ లేదు, ఏం లేదు. చెట్టు కింద కూడా బతికే అంత అవకాశం కూడా లేకుండా పోతుంది. మాకేదో ఒక మా ఇల్లు మాకు ఇస్తే మీకే పోతాన ముగ్గు అని చెప్పిండ్రు. అట్లా ఆశలు పెట్టి మాకు ఇప్పుడు చేతులు లేవట్టిరు. మాకు ఎవరికి పోదామన్నా ఏ ఆధారం లేకుండా మాకు ముంగడవాడి చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. మాకు మేము ఆకలి మేము వచ్చి ముంగడ పోరాటం చేస్తున్నాం. ఈ మేడం దగ్గర కూడా కలవడం జరిగింది. ఆ మేడం స్పందించినట్టు ఆ తహసీల్దార్ ఎవరో ముంగడికి వచ్చి మాకు ఇంత న్యాయం చేస్తే ఆయన పేరు చెప్పుకొని బతుకుతాం, మాకు ఇంత న్యాయం చేయండి. ఆర్థికంగా కానీ వారికి భూముల పరంగా కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలను లెక్కబెట్టి గ్రామసభలో వారు అర్హులు అని చెప్పి తేల్చిన తర్వాతనే వారిని అర్హులుగా గుర్తిస్తారు. అది ఆ తర్వాత ఇప్పుడు రికార్డ్స్ దొరుకుతలేవనే కుంటి సాకుతోటి వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నది. తక్షణమే వారి కోసం నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారికి కేటాయించిన తర్వాత మిగతా అర్హులందరికీ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షం లోపల మేము అన్ని గ్రామాలలో గతంలో కూడా సెలెక్ట్ చేసారు. అన్ని గ్రామాల్లో సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులందరినీ ఏకీకృతం చేసి అన్ని పార్టీల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల జేఏసీ ఏర్పాటు చేసి వీరి పక్షాన పోరాటం చేసి వీరందరికీ న్యాయం జరిగే వారు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసిండ్రు, ఎమ్మెల్యే గారు, సర్పంచ్ చూసిండ్రు, ఎంపీటీ చూసిండ్రు, మా బాధలు చూసిండ్రు. మా అందరి ఒక్కటే కష్టాలు. దయచేసి చూడండి మీ బాంచను. పిల్లగాడిని పట్టుకొని ఉంటున్నాం, బాంచను చెట్టు కింద ఉన్నట్టు ఉంటున్నాము. అయ్యాన్ని దండం పెడతామ్మా, నీకు 3 నెలల లోపల నీకు తయారు చేసిస్తా అని అన్నారు. అంటే ఇగిస్తారు అని ఆశపడి ఉంటాను. బాంచన ఆ గుడిసె కూడా ఊరిపోయేటట్టు వరదలు వచ్చినప్పుడు చూసిపోయిండ్రు, ఇల్లు కూలిపోయింది చూసిండ్రు, గుడిసె కోటి వరకు తెంచుకున్నారు. ఇల్లు